హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అదేవిధంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లోకి తీసుకొచ్చాం. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ అయితే యాప్లో ఉంది. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి ఈ టెస్ట్ను మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా గ్రూప్ 4, గ్రూప్ 2 అండ్ ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి తెలంగాణ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి. రాసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 మెయిన్స్ అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో మనం ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. ఇక నుంచి జరిగే అన్ని పరీక్షలకు కొత్త ప్రశ్న పత్రాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజ్కి సంబంధించి ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అట్టోడికినటువంటి టీఎస్పీఎస్సీ అంటే ఒక న్యూస్ పేపర్లో చూడవచ్చు. అదేవిధంగా ప్రశ్న పత్రాల లీకేజ్పై సిట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వడివడిగా కొలుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అదే కాకుండా మిగతా న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే కుదిపేస్తున్నటువంటి లీకేజ్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా అన్నింటిలో కిరికిరి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో చాలా అప్డేట్స్ మనకి ఈరోజు ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సంబంధించి ప్రధాన వార్తగా అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి 1 by 1 అయితే చూద్దాం. మొదట ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే, సో ఇక్కడ చూసినట్లయితే ప్రిలిమినరీలో ప్రవీణ్కు 103 మార్కులే వచ్చాయి. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షపై నేడు నిర్ణయం. టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి వెల్లడి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు మెయిన్స్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి తెలిపారు. అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ప్రశ్నపత్రాల లీకేజ్ నేపథ్యంలో అనుమానాలకు తావు లేకుండా ఇక నుంచి నిర్వహించేటువంటి పోటీ పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందిస్తామని చెప్పేసి వివరించారు. సో దీనికి కొంత సమయం పడుతుందని కూడా చెప్పడం జరిగింది. ఏప్రిల్ 4 నుంచి జరిగేటువంటి పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సో ఏఈ పరీక్షపై మంగళవారం సాయంత్రం సమావేశమై నిర్ణయం తీసుకోవాలని భావించినప్పటికీ పోలీసు నివేదిక రావడంతో ఆలస్యమైందని చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు. సో దీనిపై కమిషన్ బుధవారం నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి వెల్లడించారు. అయితే టీఎస్పీఎస్సీలో నమ్మినటువంటి ఉద్యోగులే గొంతు కోశారన్నారు. సో ఏఈ పోస్టుల ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం, అదేవిధంగా ఉద్యోగ పోటీ పరీక్షలపై వస్తున్నటువంటి వదంతుల నేపథ్యంలో మంగళవారం కమిషన్ కార్యాలయంలో టీఎస్పీఎస్సీ సభ్యులతో కలిసి జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని అయితే నిర్వహించారు. సో ప్రశ్నపత్రం లీకేజ్పై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని, అందులోనూ ఫోరెన్సిక్ నివేదికలో మిగతా విషయాలు వెల్లడవుతాయని చెప్పేసి ఇక్కడ మనకు ప్రకటించినట్లయితే చూడవచ్చు. సో నా పిల్లలు పరీక్ష రాయలేదని చెప్పేసి ఇక్కడ మనకు జనార్దన్ రెడ్డి అయితే ప్రకటించాడు. దాంతోపాటు ఇక్కడ విషయాలైతే మనకు ప్రశ్నపత్రాల లీకేజ్పై సిట్ అంటూ కూడా చూడవచ్చు. సో ప్రత్యేక దర్యాప్తు బృందానికి కేసు బదిలీ చేస్తూ కమిషనర్ ఆనంద్ ఆదేశాలు. సో వెలుగులోకి ప్రవీణ్ లీలలు. సో పరీక్షల్లో ఉత్తీర్ణతకు సహకరిస్తామంటూ పలువురు యువతులకు వలా అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలో కలకలం రేపినటువంటి టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు చేయనుంది. సో ఈ కేసును బేగంపేట పోలీస్ స్టేషన్ నుంచి సిట్కు బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ మంగళవారం ఆదేశాలు జారీ చేసినట్లుగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 మెయిన్స్ అంటూ చూడవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే త్వరలో మరో 3000 పోస్టులకు నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ అయితే ప్రకటించింది. సో టీఎస్పీఎస్సీ గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 41 కేటగిరీలో 23,000 ఉద్యోగాలకు సంబంధించి 26 నోటిఫికేషన్లు అయితే జారీ చేసింది. సో ఇప్పటికే 7 పరీక్షలు జరిగాయి. 8వ పరీక్ష టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ జరగాల్సి అయితే ఉంది. సో అప్పటికే హ్యాక్ అయినట్లు అనుమానం రావడంతో దాన్ని వాయిదా వేశాం. మొత్తం 175 పోస్టులకు 33,000 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు ఈ టౌన్ ప్లానింగ్ ఉద్యోగాలకు సంబంధించి. సో ఈ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాల కాపీ ప్రవీణ్ వద్ద దొరికింది. సో మరో నిందితుడు రాజశేఖర్ టీఎస్పీఎస్సీలో 7 ఏళ్లుగా సిస్టమ్ అనాలిసిస్ట్గా పనిచేస్తున్నారు. సో అతనికి అన్ని ఐపీ అడ్రస్లు తెలుసు. సో ఇద్దరు కలిసి పాస్వర్డ్ తస్కరించి హ్యాకింగ్కు పాల్పడ్డారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరో 3,000కు పైగా పోస్టులు 2-3 నెలల్లో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఉద్యోగులకు సైబర్ భద్రత కావచ్చు, సాంకేతిక, అదేవిధంగా న్యాయపరమైనటువంటి అంశాలపై పరిజ్ఞానం పెంపొందించేందుకు శిక్షణ
కార్యక్రమాలు కూడా ప్రారంభించామని చెప్పేసి ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ప్రకటించినట్లయితే చూడవచ్చు. సో ఇక్కడ విషయాలు అయితే మనకు అట్టుడికినటువంటి టీఎస్పీఎస్సీ అని చెప్పేసి కూడా చూడవచ్చు. సో ఇక్కడ విషయాలు అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. సో దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా విపక్ష పార్టీలు నగర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. మంగళవారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయం వరుసగా ధర్నాలు, నిరసనలతో దద్దరిల్లింది. సో భాజపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఏ భానుప్రకాష్ ఆధ్వర్యంలో పలువురు నేతలు, కార్యకర్తలు ర్యాలీగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకున్నారు. సో పోలీసులను దాటి బారికేడ్లను తోసేసి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కొందరు టీఎస్పీఎస్సీ కార్యాలయం బోర్డును ధ్వంసం చేశారని చెప్పేసి కూడా చూడవచ్చు. సో మరికొందరు ఆవరణలోకి ప్రవేశించి నినాదాలతో హోరెత్తించారు. అప్రమత్తమైనటువంటి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించినట్టు ఇక్కడైతే మనం దానికి సంబంధించి అయితే చూడవచ్చు. సో ప్రభుత్వ ఉదాసీనతనే దీనికి కారణం అంటే ఇక్కడ బండి సంజయ్ కూడా ఒక ప్రకటన అయితే చేశారు. అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ ప్రశ్నపత్రాల లీకేజ్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీఎస్పీఎస్సీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్టయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 100% దీనిపైన ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఇంకా ఏమైనా పేపర్స్ లీక్ అయ్యా, అసలు ఏంటి వ్యవహారం అనేది ఒక సిట్టింగ్ జడ్జితో కనుక విచారణ జరిపితే దీనిపైన ఒక ట్రాన్స్పరెన్సీ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్రశ్నపత్రాల లీకేజ్పై సిట్ అంటూ మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే వడివడిగా కొలుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ మన తెలంగాణలో అయితే చూడవచ్చు. సెప్టెంబర్లోగా గురుకుల మెడికల్ హెల్త్ సర్వీస్ బోర్డుల ద్వారా 20,000 పోస్టుల భర్తీ, ఏప్రిల్లో పోలీసు రాత పరీక్షలు, సెప్టెంబర్ మాసంలోగా నియామకాలు. సో నవంబర్ కల్లా టీఎస్పీఎస్సీ రాత పరీక్షలన్నీ పూర్తి. సో జూలై కల్లా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రాత పరీక్షలు. సో వివిధ విభాగాల అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం. సో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పరిమాణాల దృష్ట్యా సో సర్కార్ అప్రమత్తం అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో నిన్న మనకు సిఎస్ నేతృత్వంలో మీటింగ్ జరిగింది. సో దానిలో ఉన్నటువంటి అంశాలు. సో ఇక్కడ విషయాలు అయితే మనకు ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయాలని చెప్పేసి సిఎస్ అధికారులను అయితే ఆదేశించింది. సో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మొత్తం 10,000 పోస్టులకు సంబంధించి సెప్టెంబర్లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు మనకు శాంతి కుమార్ స్పష్టం చేసినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో నిన్న సిఎస్ నేతృత్వంలో జరిగినటువంటి మీటింగ్లో భాగంగా సో రానున్నటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లను వాటికి సంబంధించినటువంటి రాత పరీక్షలను త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులకు ఇక్కడ ఆదేశాలు జారీ చేసినట్టు చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఏఈ పరీక్ష రద్దు కొనసాగుతుందా అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ విభాగంలో 837 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నిర్వహించినటువంటి రాత పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఈ పరీక్ష కొనసాగుతుందా, రద్దు చేస్తారా అని అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ నెల 5న జరిగినటువంటి పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 74,000 మంది దరఖాస్తు చేసుకోగా 55,000 మంది అయితే హాజరయ్యారు. సో పరీక్షపై న్యాయ నిపుణులు సలహాలు అదేవిధంగా పరిస్థితులను అనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెప్పేసి మనకు కమిషన్ అయితే చెప్తుంది. సో మంగళవారం సాయంత్రమే దీనిపైన నిర్ణయం ఉండవలసింది కదా. సాంకేతిక పరిణామాల దృష్ట్యా దీనైతే రేపటికైతే వాయిదా వేశారు. సో ఈ రోజు దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ప్రశ్నపత్ర లీకేజీపై 48 గంటల్లో నివేదిక ఇవ్వండి అంటూ ఇక్కడ చూడవచ్చు. టీఎస్పీఎస్సీ కార్యదర్శికి గవర్నర్ ఆదేశాలంటూ కూడా ఇచ్చారు. సో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో ప్రశ్నపత్రాల లీకేజ్పై గవర్నర్ తమిళసై స్పందించారు. సో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, లీకేజీకి సంబంధించి వెల్లడైనటువంటి నిజాలను 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కమిషన్ కార్యదర్శికి మంగళవారం ఆమె లేఖ రాసినట్టు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూడవచ్చు. కుదిపేస్తున్నటువంటి లీకేజీలు అనే టైటిల్ తోటి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన, విచారణకు సిట్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్రిలిమ్స్ రాసిన ప్రవీణ్ 103 మార్కులు. సో బుక్లెట్ కోడ్ రాంగ్ బబ్లింగ్తో డిస్క్వాలిఫై. గ్రూప్ 1 పేపర్ లీక్ పైన అనుమానాలు. సో ప్రవీణ్ ఫోన్లో లీక్ అయినటువంటి ఏఈ పరీక్ష పేపర్లు, టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పేపర్లు లభ్యం. అండ్ మహిళలతో చాటింగ్, నగ్న ఫోటోల గుర్తింపు. సో దరఖాస్తు వెరిఫికేషన్ పేరుతో పరిచయాలు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి పోలీసులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో నమ్మిన వారే మోసం చేశారు. సో అభ్యర్థులు ఆందోళనకు గురి కావద్దు, ప్రశ్నపత్రాలని కొత్తగా రూపొందిస్తాం, గ్రూప్ 1 పై అపోహలద్దు అంటూ టీఎస్పీఎస్సీ చైర్మన్ చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ విషయంలో అయితే మనకు టీఎస్పీఎస్సీ పేపర్లన్నీ అవుట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా సో న్యాయ విచారణ జరపాల్సిందే. టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు సభ్యులను తొలగించాలి. సో సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్లో ప్రశ్నపత్రాల సో చైర్మన్కు తెలియకుండానే జరగడం అసాధ్యం. అన్ని పేపర్లు కేసీఆర్ ఫ్యామిలీకి చేరుతున్నాయి అంటూ బండి సంజయ్ ఇక్కడ విమర్శించినట్టు చూడవచ్చు. అదేవిధంగా లీకేజీలతో సర్కార్కు మచ్చ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు అభ్యర్థులు ప్రిపరేషన్. సో నెల తరబడి కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ. సో పేపర్ లీకేజ్తో అభ్యర్థులు ఆందోళన, అసంతృప్తి. సో నష్ట నివారణ చేపట్టకపోతే వ్యతిరేకం ఖాయం. సో ఎన్నికల్లోపే పూర్తయితేనే అభ్యర్థులకు నమ్మకం అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్ ఇవ్వచ్చు. సో మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో సో అన్నింట్లో కిరికిరే అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత నీళ్ళు అంటూ ఇక్కడ ఇచ్చారు. సో 2015లో సింగరేణి రిక్రూట్మెంట్ మొదలు తాజాగా టీఎస్పీఎస్సీ వ్యవహారం
వ్యవహారం వరకు అంటూ ఇక్కడ చూడవచ్చు. సో సింగరేణిలో ఒక్క పోస్టుకు 10 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపణ. విద్యుత్ సంస్థలో ఎగ్జామ్స్కు ముందే క్వశ్చన్ పేపర్ బయటకు. సో ఫలితంగా జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు. సో పోలీస్ రిక్రూట్మెంట్లోని వివాదాలు. తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్రాల లీక్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది మన తెలంగాణలో ఉద్యోగాల పరిస్థితి. ఇప్పటివరకు జరిగినటువంటి ఏ పేపర్ చూసినా కూడా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంది. సో దాంతోపాటుగా సో ఒక ట్రాన్స్పరెన్సీకి పేరుగా ఉండవలసినటువంటి టీఎస్పీఎస్సీ ఆఫీస్ నుంచి వెళ్ళే పేపర్స్ లీక్ కావడం అనేది చాలా దారుణం. సో ఒక సమగ్ర విచారణ జరిపించి రాబోయేటువంటి పోటీ పరీక్షలను కూడా చాలా పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. మరి ప్రభుత్వం దీనిపైన ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇంకా రెస్పాన్స్ కాలేదు. సో ఎట్లా రెస్పాన్స్ అవుతుందో చూడాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినైతే మనకు లీకుల కమిషన్ అని చెప్పేసి వెలుగు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి న్యూస్ అయితే చూడవచ్చు. ఏఈ పేపర్ లీక్తో కదులుతున్నటువంటి డొంక. గ్రూప్ 1 ప్రిలిమ్స్ సహా ఇతర పేపర్లు ముందే బయటకు వచ్చినాయా అంటూ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే నిందితుడు ప్రవీణ్కు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 100 మార్కులు ఎట్లా వచ్చాయి. సో అనుమానాలు వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు. సో గురుకుల టీచర్స్ అదేవిధంగా ప్రిన్సిపల్ పోస్టుల భర్తీపై ఆరోపణలు. టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ అయినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసుల వెల్లడి. సో కమిషన్ సర్కారు తీరుపై అభ్యర్థులు ఫైర్. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్. సిట్కు దర్యాప్తు అప్పగింత అని చెప్పేసి కూడా మనకి వెలుగు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో పరీక్షల నిర్వహణ యథాతథం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అర్హత పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధమే. సో కేవలం ఏఈ ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దీంతో ఏఈ పరీక్షపై నిపుణులతో చర్చిస్తాం. నేడు నిర్ణయం తీసుకుంటాం. సో అతి త్వరలో టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్, వెటర్నరీ అసిస్టెంట్, సర్జన్ పరీక్షలు. సో ఇప్పటికే తయారు చేసిన ప్రశ్నపత్రాలు తిరిగి రూపొందిస్తాం. సో నిరుద్యోగులు సోషల్ మీడియా ప్రచారాలను నమ్మి సమయం వృధా చేసుకోవచ్చు. మీడియా సమావేశంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి అంటూ సో ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన మరొక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తే ఎలా అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థుల్లో ఆందోళన, కొత్త టెన్షన్ మొదలు ఇచ్చారు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కు సరికొత్త టెన్షన్ మొదలైంది. సో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయిందంటూ ప్రచారం జరుగుతున్నది. సో దీంతో మెయిన్స్ను యథాతథంగా నిర్వహిస్తారా లేదంటే ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తే మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఇక్కడ ఆలోచనలో పడ్డట్టు కూడా ఒక అప్డేట్ అయితే మనం దిశా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి అయితే చూద్దాం. ఇవన్నీ మనకు ఈరోజు ఓన్లీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పైన వచ్చినటువంటి అప్డేట్స్. సో మన మెయిన్ అప్డేట్స్ అయితే చూడడం జరిగింది. మీరు పూర్తి వివరాల కోసం ఒకసారి ఇంకా ఏదైనా న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు న్యూఢిల్లీలోని మనకు ఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ నుంచి 400 సెక్యూరిటీ స్కానర్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి మీకు డిగ్రీ అర్హతతో అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. సో 60% మార్కులు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55 ఉంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించి రాత పరీక్ష, అదేవిధంగా ధృవపత్రాల పరిశీలన, అదేవిధంగా ఇంటరాక్షన్ అంటే ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మార్చి 19 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుంచి కూడా మనకు హైదరాబాద్లో ఉంటుంది ఇది. సో దీని నుంచి 124 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో ఏప్రిల్ 10th లోపు వీటికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి ప్రిలిమినరీ టెస్ట్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులో కొన్ని పోస్టులకు ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో 10+2 ఇంటర్మీడియట్ అర్హతతోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని బీఈ బీటెక్ అర్హతలు కూడా ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ విషయం అయితే మనకు ఆంధ్రజ్యోతిలో సో ఈరోజు సబ్జెక్ట్కి సంబంధించిన ఆర్టికల్స్ అయితే చూడవచ్చు. నిరుద్యోగం ఒక అవగాహన అంటూ మనకు గ్రూప్ 1 మెయిన్స్ తరహాలో సో ఎకానమీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే కాలుష్య భారతం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ప్రపంచంలో 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 మనవే. 4వ స్థానంలో ఢిల్లీ, 199వ స్థానంలో హైదరాబాద్. దేశ రాజధానుల పరంగా చూస్తే 2వ స్థానంలో ఢిల్లీ. స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఐక్యూ ఎయిర్ సంస్థ నివేదిక. సో చాలా ఇంపార్టెంట్ సంస్థ అండి. దీనికి సంబంధించి మనకు ప్రీవియస్లో కూడా బిట్స్ అయితే అడిగిండు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రపంచంలో 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలో ఉన్నట్లు ఐక్యూ ఎయిర్ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. సో స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఈ సంస్థ తన నివేదిక ప్రకారం ప్రపంచ గాలి నాణ్యత నివేదికను మంగళవారం విడుదల చేసింది. 131 దేశాలతోటి ఈ రిపోర్ట్ని అయితే రూపొందించడం జరిగింది. సో ఈ నివేదికలో మనకు సో ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ అయితే 8వ స్థానంలో ఉంది. సో దేశాల పరంగా చూస్తే మనది 8వ స్థానంలో ఉంది. అంతకు ముందు ఏడాది మనది భారతదేశం 5వ స్థానంలో ఉండేది. సో మన దేశం సో ఇక్కడ చూసినట్లయితే 2.5 కాలుష్యం
కాలుష్యం 53.3 మైక్రో గ్వాన్స్ క్యూబిక్ మీటర్గా అయితే ఉన్నట్లు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ టాప్ 5 కాలుష్య దేశాలకు సంబంధించిన లిస్ట్ కూడా చూడవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు చాద్ అనేటువంటి దేశం ఉంది. తర్వాత మనకు ఇరాక్, పాకిస్తాన్, అదేవిధంగా బహ్రెయిన్, బంగ్లాదేశ్, భారత్ వచ్చేసి మనకు 8వ స్థానంలో ఉన్నట్లయితే ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక మెట్రో నగరాల పరంగా కనుక చూసినట్లయితే 4వ స్థానంలో మన ఢిల్లీ ఉంది. అదేవిధంగా 99వ స్థానంలో కోల్కతా, 137వ స్థానంలో ముంబై, 199వ స్థానంలో మన హైదరాబాద్ ఉన్నట్లు ఇక్కడ వీటిని అయితే గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ సంస్థ. మనకు ప్రీవియస్లో ఈ సంస్థ రిపోర్ట్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్స్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు పంచ్ పోర్ అంటే ఇక్కడ చూడవచ్చు. నేటి నుంచి ఢిల్లీలో ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ అయితే ప్రారంభం కానుంది. సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. హోస్టింగ్ సిటీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మన భారతదేశంలో ఢిల్లీలో ఇదైతే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా రేపు నుంచి వస్తాయి, చూద్దాం మనం. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2023 పరిశీలనలకు తమిళ నవల ఫైర్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినైతే మనకు ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2023 పరిశీలక రచనల జాబితాలో మనకు భారత రచయిత పెరుమాల్ మురుగన్ రాసినటువంటి సో ఇక్కడ ఈ పైర్ అనేటువంటి నవల చోటు దక్కించుకుందని బూకర్ ప్రైజ్ మనకు ఆ ఫౌండేషన్ అనేది నిన్న మంగళవారం అయితే ప్రకటించింది. సో ఈ జాబితాలో చేరినటువంటి తొలి తమిళ రచయితగా సో ఈ మురుగన్ నిలిచినట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసినట్టయితే మొత్తం 12 రచనలు అయితే దీనికి సంబంధించి ఈ లిస్టులో అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనకు 23 తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో మనకు ఫైనల్గా ఏది ఈ ప్రైజ్ గెలుచుకుందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే వస్తుంది. సో దీనికైతే మనకు ఈ ఏదైతే ఈ పైర్ అనేటువంటిది అయితే తమిళనాడులో ఉన్నటువంటి తమిళనాడు వ్యక్తి రాసినటువంటి మురుగన్ రాసినటువంటి పైర్ అయితే దీనికి సెలెక్ట్ అయినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడిపిన సురేఖ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో ఆసియాలోనే మొదటి మహిళా లోకో పైలట్గా చరిత్ర అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ప్రీవియస్లో చూసాం ఆసియాలోనే మొదటి మహిళా లోకో పైలట్గా అని చెప్పేసి. సో ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును కూడా సురేఖ అయితే నడపడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఆసియాలోనే మొదటి మహిళా లోకో పైలట్గా చరిత్రకెక్కినటువంటి సురేఖ యాదవ్ మరో ఘనత సాధించారు. సో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి మనకు సెమీ హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఆసియాలోనే విజయవంతంగా నడిపినటువంటి మొదటి మహిళగా ఆమె అయితే రికార్డు సృష్టించింది. సో సోమవారం మనకు సోలాపూర్ ముంబైల మధ్య ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినల్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అయితే నడపడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. ఈమె ఇప్పుడు వార్తల్లో మనకు గత 1 or 2 months నుంచి అయితే ఉంటుంది కనుక సో గుర్తుంచుకోండి. డైరెక్ట్గా మనకు క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ విషయం అయితే మనకు తెలంగాణలో రోగులకు పునర్జన్మ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. అవయవ మార్పిడిలో అగ్రస్థానంలో రాష్ట్రం. 2022లో అత్యధిక ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు. సో ప్రతి 4 సర్జరీల్లో ఒకటి తెలంగాణలో జరిగినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రం అదేవిధంగా డిసీజ్డ్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పేసి ఇచ్చారు. దీనిలో మనకు తెలంగాణ 655 అంటూ చూడవచ్చు. తర్వాత మనకు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర అయితే ఉంది. అదేవిధంగా అవయవాల దాతలకు సంబంధించి కనుక చూసినట్లయితే దీనిలో కూడా మనకు 194. సో తెలంగాణ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇక్కడ మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో మనకేంటంటే ఇది అవయవ మార్పిడిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మనకు నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఆ విధంగా అయితే గుర్తుంచుకోండి. సో కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మరో 6 బ్యాంకులు ముప్పు అంటే ఇక్కడ చూడవచ్చు. డౌన్ గ్రేడ్ ఇచ్చిన యూడిఎస్ ఇన్వెస్టర్లు. సో ఇప్పటికే ఎస్వీబీ కావచ్చు, సిగ్నేచర్ బ్యాంకుల మూసివేత, అమెరికాలో ముదురుతున్నటువంటి బ్యాంకింగ్ సంక్షోభం అంటే చూడవచ్చు. సో ఇటీవల కాలంలో మనం 1 week నుంచి చూస్తున్నాం. ఎస్వీబీ బ్యాంకు అదేవిధంగా మనకు అమెరికాలో ఉన్నటువంటి సిగ్నేచర్ బ్యాంకులు అయితే మూసివేయడం జరిగింది. సో ఇది మనకు వార్తల్లో ఉంటున్నాయి కనుక డైరెక్ట్గా అడుగుతారు. సో మనకి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ విధంగా సిగ్నేచర్ బ్యాంకులు అనేది ఇటీవల వార్తల్లో ఉన్నాయి. ఇవి ఏ దేశానికి సంబంధించిన అని చెప్పేసి అడుగుతారు. అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అక్కడ మనకి ఏంటంటే సో ఈ 2 బ్యాంకులు అయితే మూసివేయడం జరిగింది. ఎట్ ఏ టైం దానిలో ఎవరైతే డిపాజిట్ చేసినటువంటి ఇన్వెస్టర్లు ఎట్ ఏ టైం ఒకటి రోజున వాళ్ళు ఆ డిపాజిట్ని అయితే విత్డ్రా చేసుకున్నటువంటి టైంలో సో ఈ ఎస్వీబీ బ్యాంక్ కావచ్చు అదేవిధంగా సిగ్నేచర్ బ్యాంకులు అయితే మూసివేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా కారణాలు అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా ఆ బ్యాంక్ నేమ్ గుర్తుంచుకోండి. అదేవిధంగా అది ఏ దేశానికి సంబంధించి అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ యంగ్ గ్లోబల్ లీడర్స్ 2023 జాబితాలో ఆదిత్య ఠాక్రే అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకటించినటువంటి ప్రపంచ యువనేతల జాబితాలో మన దేశానికి చెందినటువంటి 6 అయితే చోటు దక్కింది. దానిలో మనకు శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గానికి సంబంధించినటువంటి యువనేత ఆదిత్య ఠాక్రే అయితే ఉన్నాడు. అదేవిధంగా భాజపా యువమోర్చా అధ్యక్షుడు మాధుకేశ్వర్ దేశాయ్ కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు, అదేవిధంగా జియో ఆప్టిక్ టెక్నాలజీస్ సీఈఓ ఆకృత్ వైశ్య, అదేవిధంగా బయోజిన్ సీఈఓ బిపిన్ బి జోసెఫ్ అండ్ అదేవిధంగా పాలసీ 4.0 పరిశోధన సంస్థ సీఈఓ అయినటువంటి తన్వి రత్నం ఉన్నట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో ఏడాది నాటికి 40 ఏళ్ల లోపు ఉన్నటువంటి యువనేతలను ఇందుకు ఎంపిక చేశామని చెప్పేసి మనకు ప్రపంచ ఆర్థిక వేదిక అయితే నిన్న వెల్లడించడం జరిగిందనమాట. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.